అందరికీ నమస్కారం. ఆదివారం మే 5 నుండి శనివారం మే 11 వరకు వారఫలాలు 12 రాసులవారికి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మేషరాశి. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలకు ఈ వారం చాలా బాగుంటుంది. ఈ వారం మీకు శుభగ్రహాల సంచారం ధనపరంగా బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా వరకు సానుకూలంగా సాగపోతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. చేపట్టిన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖసంతోషాలతో సాగపోతాయి. 1-2 శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. వృషభరాశి. ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీరు ఈ వారం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహించని శుభ ఫలితాలనిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వ్యాపారంలో పోటీదార్ల బెడద చాలా వరకు తగ్గుతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. రాజీమార్గంలో ఆస్తి వివాదాన్ని పరిష్కారం చేసుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగపోతాయి. మిథునరాశి. ఈ వారంలో మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినంతవరకు సమయం బాగా అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అదనపు రాబడికి అవకాశముంది. మిత్రుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇష్టమైన బంధువుణ్ణి కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు నష్టాల్లోంచి బయటపడి లాభాల బాట పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందివస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదు. కర్కాటక రాశి. ఈ వారం మీ వ్యక్తిగత సమస్యల కారణంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. లాభస్థానంలో గురువు సంచారం కారణంగా కొన్ని ముఖ్యమైన వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహరుణాలు మంజూరవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ఉద్యోగాల్లో పనిభారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మీనుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు కొత్త విద్యావకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి. సింహరాశి. ఈ వారంలో మీ భాగ్య, ఉద్యోగ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశముంది. పెండింగు పనులను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు అంది వస్తాయి. పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృథా ఖర్చుని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కన్యారాశి. ఈ వారంలో మీకు శుభగ్రహాల బలం కాస్తంత ఎక్కువగానే ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అయితే ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. వృథా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇంటాబయట అదనపు బాధ్యతలు మీద పడతాయి. ముఖ్యమైన పనులు చాలా వరకు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మీనుంచి ఆర్థిక సహాయం ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశముంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలందుతాయి.
ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. తులారాశి, ఈ వారం మీకు శుక్ర గురువులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. కొందరు మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. ఆస్తి వివాదం విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించడం మంచిది. అనుకోకుండా ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల నుంచి సహాయ సహకారాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగపోతుంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. వృశ్చిక రాశి, మీకు ఈ వారంలో శుభగ్రహమైన గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బాగా డబ్బు కలిసి వస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు జరిగే అవకాశముంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కాని అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ప్రతి వ్యవహారంలోనూ సొంత ఆలోచనలు మంచివి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి బాటలో పడతాయి. పిల్లలు కొత్త శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగపోతాయి. ధనురాశి, మీకు ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొద్దిగా ఆలస్యంగానే అయినా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యల చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం అనుకూలంగా సాగపోతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. మకర రాశి, మీకు ఈ వారంలో ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇంటాబయటా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. వృత్తిజీవితం లాభసాటిగా సాగపోతుంది. ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి శ్రమతో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఆశించిన స్పందన లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుంభరాశి, మీకు ఈ వారంలో గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక సమస్యలను చాలా వరకు పరిష్కరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. ఆస్తి వివాదం మరింతగా జటిలమవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిదానంగా లాభాల బాట పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. కొద్దిగా శ్రమ ఉండే అవకాశం ఉంది. వ్యయప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు కొద్దీ శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీనరాశి, మీకు ఈ వారంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. శుక్ర రవిల అనుకూలత కారణంగా సర్వత్రా ప్రాభవం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ప్రతి ప్రయత్నమూ నిరాటంకంగా సాగపోతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. ఉద్యోగాలలో అధికారులు బాగా సానుకూలంగా వ్యవహరిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.